వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ 5 ఏళ్ల తర్వాత తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుని విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు 0.25% మేర తగ్గిస్తూ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటనను విడుదల చేశారు. ఇది అతను గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశం కావడం గమనార్హం. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడం విశేషంగా మారింది. తాజా మార్పుల అనంతరం రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గిపోయింది. ఇందువల్ల నిధుల లభ్యత పెరిగి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు కొంతమేర తగ్గొచ్చు. దీని ద్వారా వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. ఈ నిర్ణయం బిజినెస్ వర్గాలకు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఎప్పటి నుంచో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలతో ఉన్న వాణిజ్య రంగానికి ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉంది. రెపో రేటును తగ్గించడానికి ప్రధాన కారణం దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఆర్థిక వృద్ధికి మరింత బలాన్ని అందించడమే. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం భారతదేశ జీడీపీ వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.7% ఉండనుందని అంచనా వేసింది. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 3 నెలల్లో దేశ వృద్ధి రేటు 6.7% స్థాయిలో ఉంటుందని పేర్కొంది. అలాగే Q2లో జూలై, సెప్టెంబర్ 7%, Q3, Q4, అక్టోబర్, డిసెంబర్, జనవరి, మార్చిలో 6.5% స్థాయిలో స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తీసుకున్న చర్యల వల్ల దీని రేటు 4.8%కి పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత కొంతకాలంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తుంది. 2003 మే నుంచి ఇప్పటి వరకు కీలక పాలసీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకుండా ఒక స్థిర స్థాయిలో కొనసాగించింది. అయితే తాజా మార్పులతో రుణగ్రహీతలకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగంపై కూడా ప్రభావం చూపనుంది. వడ్డీ రేట్లు తగ్గిన క్రమంలో రుణాల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన, వ్యాపార రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులోకి రావడంతో వినియోగదారుల ఉత్సాహం పెరుగుతుంది. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై పొందే వడ్డీ రేట్లపై ప్రభావం పడవచ్చు. మొత్తంగా ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ఆర్థిక రంగానికి, వ్యాపార వర్గాలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చేలా ఉంది. ఇది దేశ ఆర్థిక వృద్ధిని మరింత ఊపందించే చర్యగా మారనుంది. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత భద్రతతో కూడినదిగా మార్చేందుకు, డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చర్యలు చేపడుతుంది. డిజిటల్ పేమెంట్లలో మోసాలను నివారించేందుకు, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేందుకు కొత్త భద్రతా ప్రణాళికను అమలు చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. డిజిటల్ పేమెంట్ల భద్రతను మెరుగుపరిచేందుకు 2 ప్రధాన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొదటిది, డిజిటల్ పేమెంట్ల కోసం అదనపు అథెంటికేషన్ ఫ్యాక్టర్ ప్రవేశపెట్టడం. ప్రస్తుతం ఆన్లైన్ ఇంటర్నేషనల్ డిజిటల్ పేమెంట్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల వినియోగదారుల లావాదేవీలు మరింత భద్రతతో జరుగుతాయి. రెండో చర్యగా బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేకంగా ఒక ఇంటర్నెట్ డొమైన్ తీసుకురావడం. bank.in అనే డొమైన్ తీసుకురావడం ద్వారా బ్యాంకింగ్ మోసాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అమల్లోకి రానుంది. తర్వాత మొత్తం ఆర్థిక రంగం కోసం fin.in అనే డొమైన్ తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తుంది. రెపో రేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు అందుతాయి. బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించే అవకాశం ఉంది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పర్సనల్ లోన్స్, గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గిన కారణంగా నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వడ్డీ రేట్ల తగ్గింపు మధ్య తరగతి ప్రజలకు మేలు కలిగించనుంది. తక్కువ వడ్డీకే రుణాలు లభించడం వల్ల గృహ కొనుగోలు, వాహన కొనుగోలు వంటి విషయాల్లో ప్రజలకు ప్రోత్సాహం లభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి రేటు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, భద్రంగా మార్చేందుకు ఉపయోగపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Q3లో టాటా కంపెనీ అంచనాలు మిస్. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ 2024 డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. 2024 అక్టోబర్, డిసెంబర్ కాలానికి గాను కంపెనీ 496.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 370 కోట్ల లాభంతో పోల్చితే ఇది 34% వృద్ధి చెందింది. అంతేకాకుండా 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 335 కోట్ల లాభంతో పోల్చితే డిసెంబర్ త్రైమాసికంలో లాభం 48% పెరిగింది. ఇంకా ట్రెంట్ కంపెనీ ఆదాయ పరంగా కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 33% పెరిగి 4,715
6 కోట్లుగా నమోదైంది. 2023 అదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 3,546.95 కోట్లుగా ఉండేది. ఈ వృద్ధికి ప్రధాన కారణం రిటైల్ విస్తరణతో పాటు వినియోగదారుల నుంచి పెరిగిన డిమాండ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీకి చెందిన ప్రముఖ రిటైల్ బ్రాండ్లు వెస్ట్ సైడ్, జుడియో మంచి పెరుగుదలను నమోదు చేశాయి. ఈ బ్రాండ్లకు చెందిన గ్రాస్ మార్జిన్లు స్థిరంగా కొనసాగాయి. Q3లో ట్రెంట్ ఆపరేటింగ్ EBIT మార్జిన్ 13.1% నమోదైంది. ఇది 2023 Q3లో 13.3% ఉండేది. ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ట్రెంట్ నికర లాభం 60% పెరిగి 1,222.8 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం 765.3 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం 38% పెరిగి 11,544 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో ట్రెంట్ తన స్టోర్ విస్తరణపై ఎక్కువ దృష్టి పెట్టింది. కొత్తగా 14 వెస్ట్ సైడ్ స్టోర్లను ప్రారంభించింది. జుడియో బ్రాండ్కు చెందిన 62 స్టోర్లను ప్రారంభించింది. ఇందులో దుబాయ్లో ఒక స్టోర్ కూడా ఉంది. ప్రస్తుతం కంపెనీకి మొత్తం 850 ఫ్యాషన్ స్టోర్లు ఉన్నాయి. ఇవి మొత్తం 201 నగరాల్లో విస్తరించాయి. 2024 డిసెంబర్ 31 నాటికి వెస్ట్ సైడ్ స్టోర్ల సంఖ్య 238కి, జుడియో స్టోర్లు 635కి, లైఫ్ స్టైల్ స్టోర్లు 34కి పెరిగాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ట్రెంట్ ప్రకటించింది. అయితే Q3 ఫలితాల అనంతరం ట్రెంట్ షేర్లు మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ట్రెంట్ షేరు ధర 5,799.95 వద్ద స్థిరపడగా, గురువారం ఉదయం మార్కెట్ తెరిచిన వెంటనే 5,845 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ ప్రభావంతో ట్రెంట్ షేరు ఒక దశలో 10% మేర పడిపోయి 5,245 కనిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కోలుకున్నప్పటికీ చివరికి 8.38% నష్టంతో 5,268 వద్ద స్థిరపడింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం Q3లో ట్రెంట్ కంపెనీ నికర లాభం 40% పెరుగుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారు. కానీ నిజంగా 34% పెరగడంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో స్టాక్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి షేరు ధరలు భారీగా పడిపోయాయి. లాభదాయకత తగ్గినప్పటికీ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ చర్యలు దీర్ఘకాలంలో దాని పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. YTube బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YTube బిజినెస్.